దక్షిణ ఒడిశా గోపాల్పూర్కు దగ్గరగా వాయుగుండం తీరం దాటింది. 24 గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు సూచించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతంలో గోపాల్ పడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి వాయుగుండం బలహీనపడుతుంది. ముఖ్యంగా భూభాగం మీదకి ఈ వాయుగుండం అంతా కూడా వచ్చిన తర్వాత, అంటే తీరం దాటిన తర్వాత భూభాగం మీదకి వస్తుంది. భూభాగం మీద వచ్చిన తర్వాత ఇది పశ్చిమ దిశగా ప్రయాణం చేస్తూ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలకి ఇది విస్తరించి ఉంది. కానీ దీని ప్రభావం మరో 24 గంటల పాటు కూడా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటి మీద కనిపిస్తూ ఇటు ఒరిస్సా కావచ్చు, అలాగే ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీద కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది. కానీ మరో 2 రోజుల పాటు ఈ ప్రభావం దేశవ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. ఆ పరిస్థితి వల్ల మహారాష్ట్ర కూడా ఇది ఎక్కువ వర్షాలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఫలితంగా మహారాష్ట్రలో కనుక వర్షాలు ఎక్కువ పడినట్టయితే కృష్ణా, గోదావరి రెండు నదులు కూడా ఎక్కువగా భారీగా నీరు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు, అదే ఇప్పుడున్న వాయుగుండం ఈ పరిసర ప్రాంతంలో ఇది తీరం దాటింది. కానీ తీరం దాటినప్పటికీ దీని ప్రభావం మనం చూడొచ్చు, మొత్తం ఇదంతా విస్తరించి ఉంది. ఇది ఈ ఆంధ్రప్రదేశ్ భూభాగము, తెలంగాణ భూభాగ పరిస్థితులు ఇక్కడ మనం చూడొచ్చు. చాలా సమూహం ఉంది, ఇదంతా కూడా ఈ ప్రభావంతో నిండి ఉంది. ఈ ప్రాంతాలన్నీ కూడా వర్షాలు పడుతున్నాయి. రాగల 24 గంటలు కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం చూడొచ్చు. అయితే ఈ ప్రభావం వల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మన తెలంగాణ ప్రాంతం చూడొచ్చు, తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఆరెంజ్ అలర్ట్ని జారీ చేశారు. ప్రస్తుతం అయితే ఇక్కడ వాయుగుండం తీరం దాటింది, కానీ దీని ప్రభావం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఒరిస్సా ప్రాంతం మీద, ఛత్తీస్గఢ్ ప్రాంతం మీద, మధ్య భారతదేశ ప్రాంతంతో పాటు ఇటు మహారాష్ట్ర ప్రాంతాలన్నింటి మీద కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. రాగల 24 గంటల్లో తెలంగాణ ప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ని మనం సుమారుగా 12 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఆ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోస్తాంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంతం, ఉత్తర కోస్తా ప్రాంతాల జిల్లాలన్నీ కూడా ప్రస్తుతం ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే దక్షిణ కోస్తా ప్రాంతాలంతా కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తర కోస్తా ప్రాంతంలో ఇప్పటికే శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అలాగే ఇటు రాయలసీమ ప్రాంతంలో కూడా కర్నూలు కావచ్చు, నంద్యాల, ఇతర ప్రాంతాలు కూడా వర్షాలు పడుతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ వాయుగుండ ప్రభావం, వాయుగుండం తీరం దాటినటువంటి ప్రాంతం గోపాల్పూర్ ప్రాంతం, ఇక్కడ తీరం దాటింది. తీరం దాటినప్పటికీ కూడా దీని ప్రభావం మనకి మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా విస్తరించి ఉంది. సాధారణంగా ఒక వాయుగుండం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా దాని ప్రభావం కనిపిస్తుంది, తీరం దాటినా కూడా ప్రభావం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ పరిసర ప్రాంతం, అంటే ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఒరిస్సా ప్రాంతం, తీర ప్రాంతం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ తమిళనాడు తీర ప్రాంతం వరకు కూడా సుమారుగా గంటకి 40 నుంచి 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మన ఆంధ్రప్రదేశ్లో కోస్తా తీర ప్రాంతాలైనటువంటి శ్రీకాకుళం నుంచి ఇటు నెల్లూరు వరకు తీసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా ఈదురుగాలు కొనసాగుతాయి. అయితే ఈ ప్రభావం 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉండేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ప్రాంతాలన్నీ కూడా, ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మొత్తం అంతా మనకి వర్షాలు పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఎల్లో అలర్ట్ జారీ చేశారంటే ఎల్లో అలర్ట్ యొక్క ప్రభావం ఖచ్చితంగా 5 నుంచి 12 సెంటీమీటర్ల మధ్యలో వర్షపాతం పడే అవకాశం ఉంటుంది. ఆరెంజ్ అలర్ట్ 12 నుంచి 20 సెంటీమీటర్ వర్షపాతం పడే అవకాశం ఉంటుంది. రెడ్ అలర్ట్ జారీ చేస్తే ఆ వర్షపాతం పెరిగేటువంటి అవకాశం, అంటే 20 సెంటీమీటర్ మించిన వర్షపాతం పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర ప్రాంతంలో ప్రస్తుతం ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే తెలంగాణ ప్రాంతంలో కూడా ఆరెంజ్ అలర్ట్ను సూచిస్తున్నారు. మరో 24 గంటల పాటు ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు తిరోగమనం జరుగుతుంది. అంటే రానున్నవి ఈశాన్య ఋతుపవనాలు.
నైరుతి ఋతుపవనాలు అక్టోబర్ 2వ వారం వరకు కూడా కొనసాగుతాయి. అక్టోబర్ 2వ వారంలో ఇవి తిరోగమనం అవుతాయనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైతే నైరుతి ఋతుపవనాలు తిరోగమనం అవుతాయో ఈశాన్య ఋతుపవనాలు ప్రారంభమవుతాయి, చలిగాలులు ప్రారంభమవుతాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలలో సుమారుగా ఇప్పుడు ఏర్పడినటువంటి వాయుగుండంతో కనుక చూసినట్టయితే ఇప్పటి వరకు మొత్తం 4 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అందులో 2 అల్పపీడనాలు వాయుగుండంగా బలపడి తీరాన్ని దాటాయి. అవి 2 కూడా ఒరిస్సా ప్రాంతంలోనే, ఒరిస్సా పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోనే తీరం దాటాయి. రానున్నటువంటి 4 రోజుల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఒరిస్సా, తెలంగాణ, మహారాష్ట్ర ఈ 3 ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మహారాష్ట్రలో వర్షాలు పడడం వల్ల కృష్ణా, గోదావరి 2 నదులకి కూడా నీటి ప్రవాహం వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇటు తెలంగాణ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో పడిన వర్షాల వల్ల గోదావరి పరిసర ప్రాంతాలకు కూడా ఎక్కువగా భారీ వర్షం వచ్చేటువంటి, భారీగా నీరు చేరేటువంటి అవకాశం కూడా స్పష్టమవుతుంది. రాగల 3 రోజులు ఇటు కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వాయుగుండం తీరం దాటినప్పటికీ దాని ప్రభావం మరో 24 గంటల పాటు కొనసాగుతుంది. క్రమేపేది పశ్చిమ దిశగా ప్రయాణం చేసి అది క్రమంగా బలహీనపడుతుంది. ఋతుపవనాలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఐటీసీజెడ్ చాలా యాక్టివ్గా ఉంది. వీటన్నిటి ప్రభావం వల్ల గడిచినటువంటి 5 సంవత్సరాలు గణాంకాలు తీసుకున్న చాలా ఎక్కువ వర్షపాతాలు సమృద్ధిగా పడ్డాయి. ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణ ప్రాంతంలో కూడా చక్కటి వర్షపాతాలు నమోదయ్యాయని వాతావరణ అధ్యయన నిపుణులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.